నమస్తే అండి. ఈరోజు పనగంటి కూర ఫ్రై తయారు చేయటం చూపించబోతున్నాను. పనగంటి కూర కాడల నుంచి గిల్లేసి ఇట్లా ఒక బౌల్లో తీసుకొని ఉంచి నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడుక్కోవాలండి. కడిగిన తర్వాత పొడి క్లాత్ మీద ఆరబెట్టాలి, తడేమీ లేకుండా. అట్లయితేనే ఫ్రై చేయటానికి కుదురుద్ది అనమాట. తడి అస్సలు లేకుండా చూసుకోవాలి. దీనికోసము పొడి మసాలా తయారు చేయడం కోసము ఒక బాండీ పెట్టేసి బాండీలో పచ్చిశనగపప్పు, దానికి పచ్చిశనగపప్పు క్వాంటిటీకి హాఫ్ ధనియాలు వేసి వేగనివ్వాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి. ధనియాలు ఏ క్వాంటిటీలో తీసుకున్నానో అదే క్వాంటిటీలో నువ్వులు కూడా తీసుకొని ఇప్పుడు సగం వేగిన తర్వాత పచ్చిశనగపప్పు, అప్పుడు నువ్వులు యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా వేగనివ్వాలి. ఇంకా వేగింది అయిపోయింది చివరి నిమిషంలో అనుకున్నప్పుడు చివరిలో జీడిపప్పు యాడ్ చేసి జస్ట్ 2 సార్లు అట్లా కలిపేసి ఆ వేడికి స్టవ్ కట్టేసి చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కూర కోసము బాండీ పెట్టి ఆయిల్ వేసి ఉల్లిపాయలు కొంచెం పొడవుగా లావుగా కోసుకొని ఇట్లా కొద్దిగా మందం ఉండేటట్టు కోసుకొని వేగనివ్వాలి. వేగిన తర్వాత ఆకు ఇట్లా తడంతా పోయిందాక ఆరబెట్టాం కదా, ఆ ఆకు తీసుకొని ఉల్లిపాయల మీద వేసేసి ఇప్పుడు స్టవ్ బాగా హైలో ఉంచాలి. వేసిన తర్వాత హైలో ఉంచేసి బాగా కలుపుతూ ఉండాలి. సిమ్లో పెట్టడం కానీ కలపటం ఆపటం కానీ చేస్తే వాటర్ వస్తుంది అనమాట. అట్లా కాకుండా పొడిగా ఉండాలంటే ఇట్లా కలుపుతూనే ఉండాలి కూర అంతా అయిపోయిందాక. ఇది కంటి ఆరోగ్యానికి చాలా మంచిదంటండి. ఈ ఆకు ఈ రెసిపీ మీరు తప్పకుండా ఇంట్లో తయారు చేసుకొని చూడండి. అట్లా బాగా కలుపుతూ ఉండి ఆకులు గ్రీన్గా మారిన తర్వాత అప్పుడు పౌడర్ యాడ్ చేయాలి. ఇందాక మనం మిక్సీలో వేసుకున్నాం కదా, ఆ పౌడర్ యాడ్ చేయాలి. దీనికి ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసేసాను. ఇంకా దీనికి ఎక్స్ట్రా ఏమేయక్కర్లేదు. ఉట్టిగా కారం వేసేసి కలిపితే రెడీ అయిపోయినట్టేనండి కూర. బాగా కలిపి అలా కలుపుతూ ఉండాలండి. బాగా గ్రీన్గా కలర్ఫుల్గా ఉంది కదా కర్రీ. రుచి చాలా బాగుంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.